ప్రైజ్ ది లార్డ్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేస్తానండి. ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడా, నీ మహిమగల నామానికి వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ యొక్క సంవత్సర కాలంలో ప్రభా, ఈ యొక్క వారం అంతటిలో ప్రభా, ఈ నెలంతటిలో నీ కృప, నీ కనికరము మాకు దయచేసి మమ్మల్ని నడిపించినందుకు నీకు ఎన్నో వందనాలు ప్రభా. ఇక్కడ ఇదిగో ప్రభా, ఇక్కడ ఎవరైతే తండ్రి యేసయ్యా మరి స్టేటస్ ద్వారా లేక యూట్యూబ్ ద్వారా ఈ యొక్క వాక్యాలు వింటూ తండ్రి ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్నారు ప్రభా, ప్రతి బిడ్డని ఒక్కసారి నువ్వు దర్శించండి, నువ్వు మాట్లాడండి, నువ్వు ముట్టండి, స్వస్థపరచండి ప్రభా. మరి నాయనా యేసయ్యా, చాలామంది ఎంతో సమస్యతో ప్రభా, మరి ఎంతో డిప్రెషన్తో ప్రభా, మరి చెప్పుకోలేనటువంటి వేదనలతో ప్రభా బాధపడుతున్నారు. వారి బిడ్డలు వారు చెప్పిన మాట వెనక ప్రభా లోకంలో తిరుగులాడుతున్న పరిస్థితులు కొంతమందికి ఉండొచ్చు తండ్రి. మరి అలాగే ప్రభా హాస్పిటల్స్లో హాస్పిటలైజ్ అయి ఉండి అనారోగ్య పరిస్థితులతో ఉన్నవారు ఉండుండొచ్చు. మరి ఏ సమస్యతో బాధపడుతున్న ఎవరైనప్పటికీ నైనా వారందరి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను. దీర్ఘకాల రోగాలతో బాధపడిన వారి కోసం నేను ప్రార్థన చేస్తున్నాను అయ్యా. నీ సిలువ రక్తంలో ప్రభా నేను అభిషేకించి వారిని కడిగి ప్రభా స్వస్థపరచండి తండ్రి. వారికి ఉన్న ప్రతి సమస్యను తీర్చండి ప్రభా. నువ్వు నిజమైన దేవుడు అని వారు తెలుసుకొని ప్రభా నీలోకి రావడానికి నీ శక్తిని, నీ కృపను అనుగ్రహించండి. నువ్వు ప్రభా పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమైనప్పటికీ మా కోసం వచ్చి శాశ్వతమైన ప్రేమతో మమ్మల్ని ప్రేమిస్తున్నావు. మరి బిడ్డలందరికీ భయభక్తులు కలిగి ఉంటూ ప్రభా చెడుతనాన్ని అసహించుకుంటూ నీ ఎడల భయభక్తులు కలిగిన జీవితాలు మా బిడ్డలందరికీ దయచేయండి. మరి ముఖ్యంగా ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న నీ ప్రియ బిడ్డలకి నీ ఆశీర్వాదాలు, నీ కనికరము, నీ సహాయము దయచేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ ఆల్.